ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంటుండగా ప్లే ఆఫ్స్ రేస్ మరింత ఉత్కంఠంగా మారింది. ఇప్పటికే కొన్ని జట్లు దాదాపుగా ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖాయం చేసుకున్నప్పటికీ మిగిలిన స్థానాల కోసం తీవ్ర పోటీ అయితే నెలకొంది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల భవితవ్యం ఇప్పుడు మిగిలిన మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడింది. ప్రెజెంట్ ఆర్సీబీ 16 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. రాజత్ పటీదార్ సారథ్యంలో ఆర్సీబీ ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ టాప్ 4 కు చేరువైంది. ఇక మరోవైపు గుజరాత్ టైటాన్స్ కూడా 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ కు దాదాపు అర్హత సాధించినట్లే. ఇక శుభ్మన్ గిల్ నాయకత్వంలోని జట్టు సమిష్టిగా రాణిస్తూ ఈ సీజన్లో బలమైన జట్లలో ఒక్కటిగా నిలిచింది. ఇక ఎస్ఆర్హెచ్ కు బలమైన అవకాశాలున్నాయి. ప్రెజెంట్ 14 పాయింట్లతో ఉన్న ఎస్ఆర్హెచ్ మిగిలిన 2 మ్యాచ్ల్లో ఒక విజయం సాధించిన ప్లే ఆఫ్స్కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అసలు పోటీ మాత్రం 4వ స్థానం కోసం జరుగుతోంది. పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ప్రెజెంట్ 12 పాయింట్లతో ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాయి. ముఖ్యంగా పంజాబ్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తొలి దశలో అద్భుత ప్రదర్శన చేసిన పంజాబ్ ఇప్పుడు వరుసగా 4 ఓటములతో ఒత్తిడిలో పడింది. ఇంకా ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ ఆర్సీబీతో కీలక మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ 3 మ్యాచ్ల్లో కనీసం 2 విజయాలు సాధించకపోతే ప్లే ఆఫ్స్ ఆశలు కష్టమవుతాయి. ఇక రాజస్థాన్ రాయల్స్కి కూడా మిగిలిన ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్లతో జరగబోయే 3 మ్యాచ్ల్లో కనీసం 2 గెలవాల్సి ఉంది. ఒకవేళ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్లే ఆఫ్స్ రేస్లో నిలవాలంటే వరుస విజయాలు సాధించాల్సిందే. ఇక 3 మ్యాచ్ల్లో కనీసం 2 గెలవాలి. మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ వరుస విజయాలతో కంబ్యాక్ ఇచ్చినప్పటికీ తాజా ఓటమితో వెనకపడిపోయింది. ఈ సీజన్లో నెట్ రన్ రేట్ కూడా కీలక పాత్ర పోషించే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. అయితే గత సీజన్లో 16 పాయింట్లతో జట్టు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి పలు జట్లు సమాన పాయింట్లతో ముగించే అవకాశం ఉండటంతో నెట్ రన్ రేట్ కీలకంగా మారనుంది. దీంతో ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ రేస్ చివరి లీగ్ మ్యాచ్ వరకు ఉత్కంఠభరితంగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.